స్థానిక ధానవాయిపేటలో ఇటీవల నూతనంగా ప్రారంభించిన జనసేన పార్టీ కార్యాలయం సమీపంలో 8వ డివిజన్ జనసేన అధ్యక్షుడు అక్కిరెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జనసేన పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన సైనికులు పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు నెరవేర్చాలనే లక్ష్యంతో నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తపనతో ఉంటారని వై శ్రీను ప్రశంసించారు. వేసవి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నందున జనసేన ఆధ్వర్యంలో అన్ని ముఖ్య కూడళ్లలో మజ్జిగ మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా అక్కిరెడ్డి ప్రసాద్ ఇక్కడ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. త్వరలోనే అన్ని కూడళ్లతో పాటు విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు కూడా మజ్జిగ మంచినీటిని అందించేందుకు కార్యాచరణ చేస్తున్నామన్నారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. కార్మికుల దినోత్సవం అయినటువంటి మేడే శుభ సందర్భాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ తరఫున రాజమహేంద్రవరం 8వ వార్డుకి సంబంధించినటువంటి అక్కిరెడ్డి ప్రసాద్ గారి యొక్క నాయకత్వంలో ఈ రోజున ఇక్కడ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మొదలుపెట్టి ఈ సమ్మర్ ముగిసే వరకు కూడా ప్రతిరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈ యొక్క వార్డులో ఈ కేంద్రం వద్ద చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అక్కిరెడ్డి ప్రసాద్ గారిని, వారి యొక్క మిత్ర బృందాన్ని, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను, వీర మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ యొక్క సేవా కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో ప్రప్రథమంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సెంటర్లో ఈ ఎండల తీవ్రతను తట్టుకునే విధంగా మంచి మజ్జిగ పంపిణీ కానీ, లేదా మంచినీళ్ళు చలివేంద్రాలు కానీ, ఎక్కడికెక్కడ ట్రాఫిక్ రోడ్లలో విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించి మా జనసేన పార్టీ తరఫున చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి అక్కిరెడ్డి ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, జనసేన పార్టీ యొక్క జన సైనికులు అందరూ కూడా సేవ చేసే విధంగా ముందుంటారు. అందులోనే భాగంగా రాజమహేంద్రవరం దానవేపేట 8వ డివిజన్కి సంబంధించి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈరోజు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సహకరించిన జనసేన నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలకి, అలాగే స్థానిక ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కార్మికుల దినోత్సవం, కార్మిక, శ్రామిక, కర్షకులకి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు జనసేన పార్టీ నుంచి తెలుపుతూ సెలవు తీసుకుంటాం.